ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా జంటలు మధ్యలోనే తమ వైవాహిక బంధానికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాయి. మనస్పర్ధలు ఏర్పడో లేక మరో కారణంతోనో విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నారు. విడాకుల అనంతరం ఎవరి పర్సనల్ లైఫ్లో వారు బిజీ అయిపోతున్నారు. ఒకవేళ విడిపోయిన జంట మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటే స్నేహితులుగా మిగిలిపోతున్నారు, మళ్ళీ ఒక్కటెవరు. ఇక కొంతమంది తమకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకొని వారితో సెటిల్ అయిపోతున్నారు. కానీ మీరు ఇప్పుడు చూడబోయే డివోర్స్ కథ మాత్రం వెరీ డిఫరెంట్. విడాకులు తీసుకున్న 12 ఏళ్ల తర్వాత అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ జంట ఇచ్చిన ట్విస్ట్కి ప్రతి ఒక్కరు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ వాళ్ళు ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన అఫ్జర్ అలీకి 2004లో ఓ మహిళతో వివాహమైంది. 8 ఏళ్ల వరకు వీరి మ్యారీడ్ లైఫ్ సాఫీగా సాగింది. ఈ జంటకు 3 ఆడపిల్లలు, 1 కొడుకు ఉన్నాడు. అయితే కొన్ని మనస్పర్ధల కారణంగా వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయానికి ఇద్దరు గొడవ పడేవారు. వారిద్దరి మధ్య ఫైటింగ్ కాస్త పీక్స్కి వెళ్లడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఒక కూతుర్ని భార్య తనతో పాటు తీసుకెళ్లింది. మిగిలిన 3 పిల్లలు అలీ వద్దే ఉండిపోయారు. అలా విడిపోయిన ఆ జంట మళ్ళీ ఎప్పుడూ కలుసుకోలేదు. ఒకరినొకరు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేయలేదు. అలా చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. కట్ చేస్తే కొన్ని రోజుల క్రితమే అలీ రాంపూర్లో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. అదే పెళ్లికి అతని మాజీ భార్య వచ్చింది. ఆ వేడుకలో ఈ జంట ఒకరికొకరు తారసపడ్డారు. అలా ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారే కానీ పలకరించుకోలేదు. కొద్దిసేపటికి ఇద్దరి కళ్ళల్లో నుంచి కన్నీళ్లొచ్చాయి. అనంతరం ఇద్దరు దగ్గరకు వచ్చి మరింత ఏడవటం మొదలుపెట్టారు. 1 గంట తర్వాత తమ తమ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. తమ బాధలు, అభిప్రాయాలు పంచుకున్నారు. మళ్ళీ కలిసి జీవించాలని డిసైడ్ అయ్యారు. అలా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని తిరిగి ఒకటయ్యారు. ఈ జంట ఇలా మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.